బ్లడ్ ఫర్ డస్ట్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 41 minutes తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీలో ఎంట్రీ సీన్ చూసి ఈ మూవీలో డిఫరెంట్ గా ఏదో ఉంటది అనుకున్నా. ఎంట్రీ సీన్ లో ఏంటంటే ఒక గోడ మీద విపరీతంగా బ్లడ్, అలాగే పక్కన ఒక మనిషి చనిపోయి ఉంటాడు. ఆ సీన్ చూసి మూవీలో ఏదో ఉంటది అనుకున్నా, కాకపోతే అది తప్ప ఇంకా మూవీలో ఏం లేదనమాట. నేను మూవీలో బాగా యాక్షన్ ఉంటది, అలాగే బ్లడ్ బాత్ ఉంటది అనుకున్నా, కాకపోతే మూవీలో ఏం లేదనమాట. ఇది పక్కన పెడితే అసలు మూవీ ఎంగేజింగ్ గానే ఉండదు. మూవీలో ఇద్దరి మధ్య కన్వర్జేషన్స్ అవుతా ఉంటాయి, అవి పర్ఫెక్ట్ గా అర్థం కావు. మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి కూడా మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కొంచెం బాగా చూపించి ఉంటే బాగుండు అనిపించింది. అసలు మూవీలో ఏంటంటే బిజినెస్ అనేసి ఒక టాపిక్ తీసుకున్నారు, ఆ టాపిక్ కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. బిజినెస్ అంటే అది ఇల్లీగల్ బిజినెస్ అనమాట, దాని గురించి ఇంకా పర్ఫెక్ట్ గా కొంచెం బాగా చూపిస్తే బాగుండు అనిపించింది. డ్రగ్స్ అంటారు, డెలివరీ చెయ్యాలి అంటారు, కానీ వీళ్ళైతే పర్ఫెక్ట్ గా చూపించలేదు గైస్. అలాగే మూవీలో ఏంటంటే ఒక ప్యూర్ న్యూడ్ సీన్ పెడతారు, దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే బాగుండు అనిపించింది. ఆ సీన్ అంటే క్యాజువల్ గా అలా పెట్టి అలా తీసినట్టు అనిపించింది. మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఒక ప్లానింగ్ అంటారు, ఆ ప్లానింగ్ గురించి కూడా మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. ఆ ప్లానింగ్ ఏంటి వీళ్ళు మనకు పర్ఫెక్ట్ గా చూపించలేదు అనమాట. మూవీలో డ్రామా ఉండదు, సస్పెన్స్ ఉండదు, ఎంగేజింగ్ సీన్స్ ఉండవు అనమాట, ఏముండదు. మూవీ అలా వెళ్తా ఉంటుంది అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక ఇద్దరు కలిసి డ్రగ్స్ అనేసి ఒక చిన్నది స్టార్ట్ చేస్తారు, అప్పుడు ఏం జరిగింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అసలు అంటే అసలు చూడకూడదు. అసలు ఏంటంటే మూవీలో స్టోరీని కొంచెం ఎలాబరేట్ చేసి ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే బాగుండు అనిపించింది. అసలు మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా చిన్నగా వెళ్తాది, నాకైతే చాలా అంటే చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. మీకు మూవీలో స్టార్టింగ్ ఒక 20 minutes బాగుంటుంది అనమాట, అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.